ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమ. వరలక్ష్మీ వ్రతం మహిమ. శ్రావణ శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం ఆచరించేటువంటి వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యం, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం ప్రసాదించేటువంటి మహాపవిత్ర వ్రతం. వరలక్ష్మీ వ్రతకథ సంక్షిప్తంగా మగధ దేశంలోని కుండినపురం అనేటువంటి పట్టణంలో చారుమతి అనేటువంటి పతివ్రత నివసించేటువంటిది. ఆమె భక్తిని చూసి మహాలక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై శ్రావణ శుక్రవారం నాడు నా వ్రతం చేయి అని ఆజ్ఞాపించింది. చారుమతి గ్రామంలోని కొందరు స్త్రీలతో కలిసి కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని పూజించింది. వ్రతం పూర్తయ్యాక అందరికీ బంగారు ఆభరణాలు, ధనం, ధాన్యం, సౌభాగ్యం లభించాయి. అప్పటి నుండి ఈ వ్రతం వరాలు ప్రసాదించేటువంటి వరలక్ష్మీ వ్రతంగా ప్రసిద్ధి చెందింది. వ్రతం యొక్క మహిమల యొక్క విశిష్టతను చెప్పుకుంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ విధంగా ప్రసాదించే ఫలప్రదాయినిగా ఈ వ్రతాన్ని గురించి చెప్పుకోవచ్చు. అష్టలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే దారిద్ర్య నివారణ, ఐశ్వర్య వృద్ధి, కుటుంబ శాంతి, సౌభాగ్య సిద్ధి ఈ విధంగా ఆ తల్లి యొక్క కటాక్షాలు ఉంటాయి. పూజా విధానం విషయంలో ఇంటిని శుభ్రపరిచి చక్కగా ముగ్గులు వేసి అలంకరణలు చేసి మండపంలో బియ్యంపై కలశాన్ని అమ్మవారి ముఖంలాగా అలంకరించి ప్రతిష్ఠించాలి. కలశంలో నీరు, పంచపల్లవాలు, ఒక నాణెం ఉంచి కొబ్బరికాయను పెట్టాలి. శ్రీ లక్ష్మి ముఖానికి అలంకరించినటువంటి వివిధ రకాల పుష్పాలు, కుంకుమ, పసుపు వీటన్నింటినీ సమర్పించాలి. గణపతి పూజ అనంతరం వరలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదంటే సహస్రనామం పారాయణం చేయాలి. తోరాన్ని పూజించి కుడి చేతికు కట్టుకోవాలి. ఇక నైవేద్యం, హారతి, సుమంగళులకు తాంబూలం ఇవ్వాలి. తోరం 9 ముడులు చేయాలని ఇక్కడ భావం. ఇక అమ్మవారి నామస్మరణ: ఓం కమలాయై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం మహాలక్ష్మే నమః, ఓం క్షీరాబ్దితనయాయై నమః, ఓం విశ్వసాక్షిణ్యై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ విధంగా ముగింపుగా ఈ ప్రార్థనతో ముగించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే అనేటువంటి నామస్మరణతో ముగింపు ఉండాలి. అలా అమ్మ కటాక్షం అందరికీ ఉండుగాక. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించినటువంటి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం, అష్ట ఐశ్వర్యాలు, అఖండ సౌభాగ్యం లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమః.